హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా పిల్లలు వాళ్ళు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్లింక్ యాప్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. కానీ గడిచిన వారం రోజుల్లో 3 రోజులు చాలా ఇబ్బంది పెట్టింది. దానికి కారణం ఏంటంటే బర్నింగ్ మెకానిజం కోసం 3.2 వర్షన్కి అప్డేట్ అవ్వడం. లాస్ట్ టైం ఇంటర్లింక్ సర్వర్ 1.5 మిలియన్ యూజర్స్ని రీచ్ అవ్వగానే సర్వర్ అప్డేట్ అయ్యింది. ఆ టైంలో కొంచెం స్లోగా నడిచింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2.6 మిలియన్ యూజర్స్ని మనం రీచ్ అయ్యాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సర్వర్ అప్డేట్ చేశారు. దానివల్ల 3 రోజులు చాలా స్లోగా నడిచింది. తర్వాత వరుసన 3 అప్డేట్లు వచ్చాయి. యాప్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అది రీజన్, ఏ రీజన్ లేదు, అంతకంటే కారణం అంటూ ఏమీ లేదు. మరికొన్ని ముఖ్యమైన విషయాలు మనం యాప్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. యాప్ ఓపెన్ చేసుకొని నేను ఇంటర్లింక్ అంబాసిడర్ అండి, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అదిగోండి ట్యాగ్ పైన చూసారా, కింద మైన్ అనే బటన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. కమింగ్ సూన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది కదా. ఇదేంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మైన్ చేసాం కదా, ఇదిగోండి 45,000 మైన్ చేశాం కదా. ఈ 45,000లో ఈ 45,000 కాయిన్స్లో వెరిఫై అయ్యి ఇక్కడికి వస్తాయి అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే దీని గురించి ఇంకా పూర్తి అప్డేట్ రావాల్సి ఉంది, అందుకనే కమింగ్ సూన్ అని పెట్టారు. నేను ఇలా అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్, ఐటీఎల్జీ కోసం ధృవీకరణ ప్రారంభమవుతుంది. నెట్వర్క్ సురక్షితంగా ఉంచడంలో సహాయానికి క్రమం తప్పకుండా మైండ్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు మైండ్ చేసుకోమని చెప్తున్నారు. మీకు రెఫరల్స్ ఉంటే మీ రెఫరల్ కోడ్ను ఉపయోగించి వారు యాక్టివ్గా ఉండమని ప్రోత్సహించండి. మనకేమైనా రెఫరల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి మైండ్ చేయండి అని వాళ్ళని కూడా ప్రోత్సహించమని చెప్తున్నారు. ఏ మూడవ పక్ష ఆటో సాధనలు లేదా ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించవద్దు. అంటే మనం ఆటోమేటిక్గా మైండ్ చేయడం, లేదా అదే ఆటోమేటిక్గా అయిపోయిందని ఏదైనా సెట్టింగ్స్ చేయడం, అలాంటివి చెల్లవు, అలాంటివి ఏది జరగదు, అలాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నారు. నకిలీ సిఫార్సులు కొనడం లేదా అమ్మడం మానుకోండి. అంటే ఉదాహరణకి, నా దగ్గర ఐటీఎల్ టోకెన్లు ఉన్నాయి ఆల్రెడీ, మీరు కొంటారా అని, అలాంటివి స్కామ్, అలాంటి స్కామర్స్ చెప్పే మాటలు నమ్మొద్దు, అలాంటివి ఏమీ లేవు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఈ టోకెన్లు కాలిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి నిబంధనలకు అనుగుణంగా ఉండండి. మనం యాక్టివ్గా మైండ్ చేయకపోతే మన టోకెన్స్ అన్ని బర్న్ అయిపోతాయి. అలా బర్న్ అయిపోకుండా ఉండడానికి అంటే యాక్టివ్గా మైండ్ చేయండి, కాలిపోయే ప్రమాదాన్ని తగ్గించండి అని చెప్తున్నారు. మీ మానవ ధృవీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి అంబాసిడర్ ప్రోగ్రాంలో చేరండి. అంటే మనం ఎక్కువ మంది అంబాసిడర్లుగా మారాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ ప్రోగ్రాంలో చేరమంటున్నారు. ఇంటర్లింక్ 2025 బలమైన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇదండి. నెక్స్ట్ చూడండి, డ్యూయల్ టోకెన్ ఎకానమీ. ద్వంద్వ టోకెన్ ఆర్థిక వ్యవస్థ, మార్పిడిలు లేవు. ఐటీఎల్జీని హోల్డింగ్ చేయడం ద్వారా ఒకేసారి ఐటీఎల్ సంపాదించండి. మనం ఐటీఎల్జీని మైన్ చేస్తాము, డైరెక్ట్గా ఐటీఎల్ టోకెన్ ఇస్తారు. తర్వాత మనం మైన్ చేసే ఐటీఎల్జీ టోకెన్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తం సరఫరా 100 బిలియన్. హ్యూమన్ నోడ్ మైనర్లకు 80%, ప్రోత్సాహకాలకు 20%. ఏం లేదు, మైన్ చేసుకునే వాళ్ళకి 80%, అంటే 8,000 కోట్లు. అంటే 100 బిలియన్ అంటే 10,000 కోట్లు. అందులో 80% అంటే 8,000 కోట్లు మనకి, నేను మైండ్ చేసుకునేదాన్ని. ప్రోత్సాహకాలు అంటే
గేమ్స్ ఆడినందుకు ప్రోత్సాహం కింద ఇస్తున్నారు కొన్ని టోకెన్స్ అలాగా. ప్లస్ పోతే మనం ఎవరికైనా రెఫర్ చేస్తే 500 గిఫ్ట్ బోనస్ ఇస్తున్నారు. కొత్తగా చేరిన వాళ్ళకి 1000 గిఫ్ట్ బోనస్ ఇస్తున్నారు. ఇండైరెక్ట్ రెఫరల్కి 250 ఇస్తున్నారు. ఇలా ఇవన్నీ గిఫ్ట్లు కలుపుకొని ఓ 20% టోకెన్స్ కేటాయించారు. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఐటీఎల్ టోకెన్ మొత్తం సరఫరా 10 బిలియన్. ఐటీఎల్జీ హోల్డర్లకు 50%. అంటే అదేమో 10,000 కోట్లు ఐటీఎల్జీ. ఇది మాత్రం 1000 కోట్లే. 1000 కోట్లు మాత్రమే. ఈ 1000 కోట్లలో మనకి అంటే మైనర్స్, మనం మైన్ చేసేవాళ్ళం, మనకి ఇచ్చేది మాత్రం 50% అందులో. అంటే మిగతా 50% పక్కన పెట్టారు. అది ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు కదా, వాళ్ళకి ఇస్తారనమాట. ఉదాహరణకి గూగుల్ స్టార్టప్ వాళ్ళకి, అమెజాన్ వాళ్ళకి, ఇట్లా ఈ కంపెనీలో డైరెక్ట్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కేటాయించారు. అది కొన్ని టోకెన్స్ కంపెనీ కూడా హోల్డ్లో ఉంచుకుంటుంది. మిగతా 50% మనకి. ఈ 50% మనకి ఎన్ని వస్తాయి ఏంటి అనేది రాబోయే రోజుల్లో కంపెనీ వెల్లడిస్తుంది అనమాట. ఎన్ని ఐటీఎల్జీ టోకెన్లు అంటే ఎన్ని ఐటీఎల్ వస్తాయి అనేది కంపెనీ వెల్లడించాల్సింది. అది కూడా త్వరలో వెల్లడిస్తారని చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఇస్తాను. ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైండ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, ఉంటాను. జై హింద్.